ఆత్మీయులందరికీ నమస్తే. ఈరోజు మనం పంచతత్వాల గురించి తెలుసుకుందాం. సత్వగుణాలు మనలో ఉంటే ప్రకృతి అనుకూలంగా స్పందిస్తుంది. మొదట పృథ్వీతత్వము. పృథ్వీ అంటే భూమి యొక్క తత్వము. ఇవ్వడం అంటే దానగుణం. మనకు కావలసిన ఆహారం మరియు ఖనిజాలు భూమి మనకు ఇస్తుంది. ఈ దానగుణం మనలో ఉంటే పృథ్వీతత్వం అనుకూలంగా స్పందిస్తుంది. రెండవది జలతత్వము. జలము యొక్క తత్వము శీతలత మరియు ప్రవహించుట. నది తాను ప్రవహించేటప్పుడు తన దారిలో ఉన్న రాళ్లకు, కొండలకు తగ్గట్టుగా తనను తాను మలుచుకుంటూ ప్రవహిస్తూ, ఆ నది ప్రవహిస్తూ వెళ్ళే ప్రతి ఊరు సస్యశ్యామలం చేస్తూ సముద్రంలో కలుస్తుంది. ప్రవహించేటప్పుడు తన దారిలో ఉన్న రాళ్ళు, కొండలతో నది గొడవలు పడి తన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోదు కదా. శాంతి అన్న దైవీ గుణాన్ని ధారణ చేస్తే జలతత్వం అనుకూలంగా స్పందిస్తుంది. మూడవది వాయుతత్వము. వాయుతత్వం యొక్క గుణము తేలికతనం. ఎప్పుడైతే నేను అన్న అహంకారాన్ని వదిలి ఆత్మ అన్న స్థితిలో స్థితమవుతామో అసంభవ కార్యాలన్నీ సంభవం అవుతాయి. అహంకారాన్ని వీడితే వాయుతత్వము అనుకూలంగా స్పందిస్తుంది. 4. అగ్నితత్వము. అగ్నితత్వం యొక్క గుణము పరివర్తన చేయడం. అగ్నిలో ఏదైనా వేస్తే ఆ వస్తువు దాని యొక్క సహజ తత్వాన్ని, రూపాన్ని కోల్పోతుంది. ఇక్కడ మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార గుణాలని యోగాగ్నిలో వేసి కాల్చేస్తే మళ్ళీ తిరిగి వాటి సహజ రూపాన్ని సంతరించుకోవు. పరివర్తన చెందే గుణం మనలో ఉంటే అగ్నితత్వం అనుకూలంగా స్పందిస్తుంది. 5వ గుణం ఆకాశతత్వము. ఆకాశం యొక్క తత్వము విశాలంగా, ప్రశాంతంగా, నీలిరంగుతో అందంగా ఉంటుంది. మన ఆలోచన విధానం కూడా విశాలంగా, ప్రశాంతంగా ఉంటే అవే మనకు తిరిగి వస్తాయి. మనం చేసే ప్రతి ఆలోచన యొక్క ప్రభావం మొదట మానసిక స్థితి మీద, రెండవ ప్రభావం శారీరక స్థితి మీద, మూడవ ప్రభావం సంబంధాల మీద, నాలుగవ ప్రభావం ప్రకృతి మీద పడుతుంది. ఆలోచన యొక్క 4వ ప్రభావం ప్రకృతి మీద పడుతుంది. కాబట్టి ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విధంగా తత్వాలు, సత్వగుణాలు మనలో ఉంటే ప్రకృతి కూడా అనుకూలంగా స్పందిస్తుంది. నమస్తే. ధన్యవాదాలు.